శ్రీమాత్రే నమః. భక్త మహాజనులందరికీ కూడా వరంగల్ త్రినగరిలో ఉండేటువంటి కాశీపేట, వరంగల్ హన్మకొండలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా మనవి చేయనదేవనగా, అందరూ కూడా ఒక విధమైనటువంటి యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటిదంటే, అసలు సద్దుల బతుకమ్మ ఎన్నడు, విజయదశమి ఎందుకు? ధర్మబద్ధంగా కనుక అయితే దేవి ఉపాసకులకు మాత్రమే అష్టమితో సంబంధమే, కానీ బతుకమ్మకు అష్టమితో సంబంధం లేదు. కేవలం ఇది 8 రోజుల ఆట ఆడి 9వ రోజు నాడు అమ్మవారిని విసర్జించడం అనేటువంటిది ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే. ఇది కేవలం మన భారతదేశంలో కాదు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నటువంటిది బతుకమ్మ. అయితే ఈ బతుకమ్మ మీద కొందరు వేద పండితులు అష్టమి అది ఇది అని చెప్తున్నారు. అష్టమితో సంబంధమే లేదు. ఇవి శ్లోకాలు శాస్త్రాలు కాదు, ఇది కేవలం లౌకికమైనటువంటిది. కనుక భక్తులందరూ కూడా సవినయంగా మనవి చేసేది ఏంటంటే, 29వ తారీఖు నాడు మాత్రమే బతుకమ్మను నిమజ్జనం చెయ్యాలి. ఇది ధర్మశాస్త్రం. ఇది ఇవ్వేలా కాదు, మీ పూర్వీకులు 30-40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సందిగ్ధావస్థ కూడా ఎవరు కూడా 9వ రోజు నాడు బతుకమ్మని నిమజ్జనం చేయాలి. మరి అయ్యా బతుకమ్మ అయిన తర్వాత మధ్యలో 2 రోజులు గ్యాప్ వస్తున్నది అంటే, అది దేవీ దీక్షాపరులకు, దేవీ ఉపాసకులకు సంబంధించింది. అది బతుకమ్మ ఆడే భక్తులకు సంబంధించింది కాదు. దేవీ దీక్షాపరులకు మాత్రము 11 రోజులు వస్తుంది. బతుకమ్మ మాత్రం 9వ రోజులే ఆడాలి. దీనికి ఒక 6 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి చర్చా వేదికనే చారిత్రక ప్రసిద్ధిగాంచిన వేస్తంబాల గుడిలో చర్చకు వచ్చినప్పుడు, ఇవాళ ఏ పండితులైతే చెప్తున్నారో ఆ పండితులే ఇది 9 రోజులు ఆడిగా పండే అనేటువంటి నిర్ణయం చేసిండ్రు అప్పుడు. మరి అప్పటి మాట ఎక్కడ పోయిందో నాకు తెలియదు. ఇంకొకరు చెప్తారు కదా, అంటే అసలు పీఠాధిపతులకి పండుగలతో సంబంధం ఏందండి? సన్యాసికి పండుగలతో సంబంధం ఉన్నదా? అట్లాగే కాకుండా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళందరూ కూడా ఈ విద్వత్సభలని నిర్వహిస్తున్నారు. కానీ ఈ విద్వత్సభలను నిర్వహించి వీళ్ళు ఏం ప్రయోజనం చేస్తున్నారు చెప్పండి? ఎవరో పరమదస్తుడు మాత్రం ఎక్కడో చంద్రుడు కనబడితే వాడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వాడు పండుగ చేసుకుంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సగం చదువుకొని శాస్త్రము అది